నెక్స్ట్ మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ లో ఇండస్ట్రియల్ రీసెర్చ్ గురించి మనకు ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఇండస్ట్రియల్ రీసెర్చ్ కనుక తీసుకుంటే భారతదేశంలో మనకి అంత రీసెర్చ్ అంతా కూడా పబ్లిక్ సెక్టారే చేయడం జరుగుతుంది. ప్రైవేట్ సెక్టార్ చాలా తక్కువగా ఉంది. కానీ వేరే వేరే దేశాలు నువ్వు వేరేది యూఎస్ఏ కానీ చైనా కానీ జర్మనీ కానీ ఇలాంటి దేశాలన్నీ తీసుకున్నావు అనుకో, ఇలాంటి దేశాలు తీసుకున్నప్పుడు ఆ దేశాలలో ఎక్కువ మొత్తంలో కార్పొరేట్ రీసెర్చ్ జరుగుతుంది. మన దగ్గర గవర్నమెంట్ రీసెర్చ్ 7% చేస్తుంటే సో మిగతా దేశాలలో ఎక్కువ మొత్తంలో కార్పొరేట్ రీసెర్చ్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ అనేది మనకి ఇదే ఇచ్చారు. ద పబ్లిక్ సెక్టార్ ప్రజెన్స్ ఇన్ ద కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క ఏవైతే మనకి ఇండస్ట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ జరుగుతాయి కదా, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క సో మ్యానుఫ్యాక్చరింగ్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడంలో గవర్నమెంట్ యొక్క పాత్ర అనేది ఓన్లీ 7% మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో. మిగతా దాంట్లో 93% ఎవరు చేస్తున్నారు? ప్రైవేట్ సెక్టార్ చేస్తున్నారు. దేనికి సంబంధించి ఓవరాల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మాట్లాడుతున్నాం. సో మన ఏవైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో ఈ గూడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో జస్ట్ మనకి 7% మాత్రమే సో గవర్నమెంట్ యొక్క రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది మనకి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అమెరికా లాంటి దేశాల్లో చూడండి. సో దట్ ఈస్ ద USA ఈజ్ లీడింగ్ ఇన్ ద కార్పొరేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఫాలోడ్ బై ద చైనా అండ్ ద జర్మనీ. కార్పొరేట్ కంపెనీస్ రీసెర్చ్ చేసే దేశాలలో మనకి USA అండ్ నెక్స్ట్ చైనా అండ్ జర్మనీ టాప్ 3 ప్లేసెస్ లలో ఉన్నాయి అకార్డింగ్ టు ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండికేషన్. అకార్డింగ్ టు ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో చూసుకుంటే 2023 ప్రకారం ఇవి చాలా ఉన్నాయి. ఇంకా డెవలప్ అవుతున్న దేశాలలో ఇండియా, టర్కీ, బ్రెజిల్, సో ఇండోనేషియా ఇలాంటి దేశాలన్నిటి కూడా సో మనకి కార్పొరేట్ సెక్టార్ వాళ్ళే ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తున్నారు దేంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో. అయితే ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే చేస్తున్నామో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది అన్ని సెక్టార్ల మీద కాదు, ఓన్లీ 5 సెక్టార్స్ కే రిస్ట్రిక్ట్ అయింది. ఓన్లీ 5 సెక్టార్స్ టాప్ 5 సెక్టార్స్ అకౌంట్ అబౌట్ 70% ఆఫ్ ద రీసెర్చ్. మరి ఇండియాలో ఏ సెక్టార్స్ పైన రీసెర్చ్ చేస్తున్నారంటే చూడండి ఈ టాప్ 5 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడికి నీకు 70%, సో 70% రీసెర్చ్ అనేది సో ఈ టాప్ 5 సెక్టార్స్ లోనే జరుగుతుంది. వాట్ ఆర్ దే? ఇవి అడగచ్చు ఎగ్జామినేషన్ లో. సో టాప్ 5 చూడండి. ద షేర్ ఆఫ్ ద సబ్ సెక్టోరల్ ఇండస్ట్రియల్ సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండింగ్ ఇన్ ఇండియా సో ఫ్రమ్ 19 to 21%. సో డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పైన 32% ఫండింగ్ అనేది కేటాయించడం జరిగింది. అంటే ఎంత లోపల 32%? ఇక్కడ చూడండి టోటల్ గా ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండింగ్ ఇన్ ఇండియా ఎంత? సో 44,720 కోట్లు ఇక్కడ. సో 44,720 crores అనేది స్పెండ్ చేశారు. ఎప్పటి నుంచి? 2019 నుంచి 2021 వరకు. సో ఇంత స్పెండ్ చేస్తారు దేనిపైన? సో ఓన్లీ ఆన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. సో దే రీసెర్చ్ మొత్తం రీసెర్చ్ గురించి మాట్లాడట్లేదు మనం. అగ్రికల్చర్ లో రీసెర్చ్, వీటిలో బయోటెక్నాలజీలో రీసెర్చ్ వాటి గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టర్ రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో మాట్లాడినప్పుడు డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ చూడండి. సో డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ లో పెద్ద మేజర్ ఇండస్ట్రీ. ఈ బయోటెక్నాలజీ, ఫ్యూల్స్, కెమికల్స్ ఇవన్నీ చిన్నవి. కానీ ఇక్కడ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ 32% ఖర్చు పెట్టాం. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకుంటే మనకి 13%, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 9.5, ట్రాన్స్పోర్టేషన్ లో 8.7, అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లో 7.5. సో ఈ టాప్ 5 సో మన 70% ఈ 5 సెక్టార్లోనే ఖర్చు పెడుతుంది. ఆ తర్వాత చూడండి బయోటెక్నాలజీ కానీ, ఫ్యూల్స్ కానీ, కెమికల్స్ కానీ, సో ఎలక్ట్రానిక్స్ కానీ, అగ్రికల్చర్ మిషనరీ కానీ ఇవన్నీ కూడా తర్వాతి స్థానాలలో ఉన్నాయి చాలా తక్కువ మొత్తంలో మనకి. సో బయోటెక్నాలజీ తీసుకుంటే 3.5%, ఫ్యూల్స్ తీసుకుంటే 3.4, కెమికల్స్ 3.4, ఎలక్ట్రానికల్స్ 3.4, అండ్ అగ్రికల్చర్ మిషనరీ 3. ఇలా అన్నిట్లో యావరేజ్ గా 3.5 ఉన్నాయి. లేదంటే 3.4 అని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ ఎంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇవి ఇంపార్టెంట్. టాప్ 5 సెక్టార్స్ వేర్ వీఆర్ స్పెండింగ్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఆన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే సో ఇవి డ్రగ్స్ అండ్ ఫార్మా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నెక్స్ట్ టెక్స్టైల్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది? ఎక్కువ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్స్ నడిచే వెహికల్స్ ఇవన్నీ రావాలని కోరుకుంటున్నాం కదా మనం. సో అందువల్ల ఎక్కువ మొత్తంలో ఇక్కడ రీసెర్చ్ అనేది జరుగుతుంది మనకి. డ్రగ్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్. వీటిలో మనం పెట్టే డబ్బులలో దాదాపు 44,720 కోట్లలో సో వీటికే పెట్టాం మనం. ఏది? సో DTIకి. సో మనకి డ్రగ్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది మనం స్పెండ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి.
సో ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద వర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వర్డ్ గ్రాస్ వాల్యూ అడిషన్. సో గ్రాస్ వాల్యూ అడిషన్ లోపల సో రీసెర్చ్ కోసం మనం డెవలప్మెంట్ చేస్తున్న ఎంత, సో మనకి 1.6% మాత్రమే. అంటే సపోజ్ సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ద్వారా 100 రూపాయలు అనేది జనరేట్ అవుతే ఆ 100 రూపాయలలో జస్ట్ 1.6 రూపీస్ మాత్రమే మనము దేనికోసం స్పెండ్ చేస్తున్నాం, మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బై ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు, 1.53 స్పెండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మన పబ్లిక్ సెక్టర్ ఎంత స్పెండ్ చేస్తుంది, 2.6 స్పెండ్ చేయడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ అండర్ ద ప్రైవేట్ సెక్టర్ సో 1888 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ 94 ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే చేస్తున్నారు. రీసెర్చ్ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే చేస్తున్నారు. అందుకే చెప్పాం కదా పబ్లిక్ సెక్టర్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత 7% రిస్ట్రిక్ట్ అయిందని చెప్పామా లేదు. సో అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారు. ఓకేనా. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం తెలుసా, ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ వేరే ఉన్నాయి కానీ స్పెండింగ్ మాత్రం గవర్నమెంట్ ఎక్కువ ఉంది. చూసావా ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఎంత 1.53 స్పెండ్ చేస్తున్నారు. సో కానీ గవర్నమెంట్ స్పెండ్ చేసే ఎంత ఉంది, 2.67 ఉంది. మీరు చూడండి. కాకపోతే యూనిట్స్ చూడండి. సో ఇక్కడ యూనిట్స్ తీసుకుంటే వీళ్ళ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ చాలా తక్కువగా ఉంది. 94 యూనిట్ల మీదే గవర్నమెంట్ 2.6 అంటే ప్రతి 100 రూపాయలు ఇండస్ట్రీస్ లో జనరేట్ అయ్యే 100 రూపాయలలో ₹2.60 దీని మీద కేటాయిస్తుంది. ఇక్కడ 1866 యూనిట్లు ఉంటే జస్ట్ కేటాయించేది ఎంత, చాలా తక్కువ 1.53. ఎంత అనామోల్ ఉందో చూడండి. అంటే దాన్ని దేని ఇండికేట్ చేస్తుంది, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇండికేట్ చేయొచ్చు అది. సో వాళ్ళు దేనిపైన కరెక్ట్ గా రీసెర్చ్ చేస్తున్నారని. ఓకేనా. సో అలా మనకి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇలా క్లియర్ గా మనకి డాటా అనేది ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో సార్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం చెప్పడానికి ఏం లేదు, ఇవి స్టేట్మెంట్స్ రూపంలో వస్తాయి. సో ఇది కంపల్సరీ టాప్ 5 70% ఆక్యుపై చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ సెక్టర్ ఎంత స్పెండ్ చేస్తుంది. ఓకేనా, అది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేటివి ఎంత ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది టోటల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఎంత ఉంది, 1.6 ఉంది మనకి. టోటల్ ఇండస్ట్రియల్ స్పెండింగ్ ఎంత, సో 44,760 కోట్లు. ఓకేనా టోటల్. Next one, efforts to promote the startups and innovation culture in India. So startups కానీ ఇన్నోవేషన్ కల్చర్ చేయడానికి కోసం మనకి టేబుల్ అనేది ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. నేను దీన్ని మార్చి చెప్దామంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎకనామిక్ సర్వే అర్థం అవ్వాలంటే దాంట్లో ఉన్నాయి తీసుకోమని చెప్పారు. అందుకోసం దాంట్లో ఉన్నాయి నేను తీసుకోవడం చెప్తుంది. సో ఫస్ట్ ఇది మాట్లాడదాం. ఫస్ట్ వన్ పేటెంట్స్ అండ్ రీసెర్చ్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టార్ట్అప్స్ గురించి మాట్లాడదాం, ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ తర్వాత ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడదాం. 1 by 1 టేకప్ చేద్దాం. ఓకేనా. సో మనకి 3 ఉన్నాయి మనకి. సో ఫస్ట్ మనం టేకప్ చేసేది ఏంటి, పేటెంట్స్ అండ్ రీసెర్చ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానికి పేటెంట్ ఫైల్ చేయాలి. అంటే కాపీ రైట్ లాంటిది. పేటెంట్ రైట్ చేస్తే దాని మీద సర్వ హక్కులు మనకే కలిగి ఉంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నా కానీ మనకి ఎంతో అమౌంట్ అనేది ఏం చేయాలి, పే చేయాల్సి ఉంటుంది కదా. సో పేటెంట్ రూల్స్ 2024 వాజ్ నోటిఫైడ్ అండ్ సింప్లిఫైయింగ్ ద వర్డ్ పేటెంట్ అక్వసైజేషన్ అండ్ ద మేనేజ్మెంట్. పేటెంట్స్ కి సంబంధించిన రూల్స్ ఏం చేశారు, సింప్లిఫికేషన్ చేశారంట. అది నెంబర్ 1 పాయింట్. సో నంబర్ ఆఫ్ ద పేటెంట్స్ ఇంక్రీజ్డ్ 17 fold 17 fold పెరిగాయంట. 5,978 పేటెంట్ రైట్స్ ఉంటాయి 2014లో. సో ఇక్కడ తీసుకుంటే మనకి సో ఇంత దాదాపు ఎంత మరి లక్షలు పెరిగినాయి ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ మనకి లక్షకి పెరగడం జరిగింది అనమాట. 5,017 folds అనేవి పెరగడం జరిగింది. ఏవి నంబర్ ఆఫ్ ద పేటెంట్స్ రైట్స్. నెక్స్ట్ రిజిస్టర్డ్ డిజైన్స్. మనకు పెద్ద వాటికి డిజైన్స్ కూడా ఉంటాయి. డిజైన్స్ కూడా ఏముంటాయి, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికి ఇప్పుడు జూమ్ యాప్ ఉంది, జియో యాప్ ఉంది. దాంట్లో డిజైన్స్ కి పెద్ద కాంట్రవర్సీ అయింది. జూమ్ యాప్ ఎలా పనిచేస్తే జియో యాప్ కూడా అలానే పనిచేస్తుంది. దాన్ని కాపీ కొట్టి అట్లా అంటే డిజైన్స్ అవన్నీ కూడా. సో కాబట్టి సో డిజైన్స్ ఆర్ అరోజ్డ్ ఫ్రమ్ ద వర్డ్ చూడండి 7,147 నుంచి దాదాపు 30,672 డిజైన్స్ కి రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తే పేటెంట్స్ పేటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేటెంట్స్ గ్రాంటెడ్ కూడా దాదాపు సో 6,000 నుంచి దాదాపు లక్షకు పెరగడం జరిగింది. 5,978 అంటే సపోజ్ 6,000 అనుకోండి. 6,000 నుంచి లక్షకు పెరిగినాయి మనకి ఏంటి పేటెంట్స్ రిజిస్ట్రేషన్. ఆ డిజైన్స్ రిజిస్ట్రేషన్ కూడా పెరిగినాయి. ఇవన్నీ ఎందువల్ల పెరుగుతున్నాయి అంటే ఈ సింప్లిఫికేషన్ రూల్స్ వల్ల పెరుగుతున్నాయని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్పుకుంటూ వస్తుంది అనమాట. మనకి సింప్లిఫికేషన్ వల్ల పెరుగుతుంది. నెక్స్ట్ వన్ దాంట్లోనే దేంట్లో మనకి సంబంధించి సో పేటెంట్స్ రైట్స్ లో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది రీసెర్చ్ ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ ఇన్ 2023 was passed with the estimated cost of that 50,000 crores during the 2023 నుంచి అండ్ 2028 వరకు. సో
50,000 కోట్లతోటి మనకి ఇదంతా కూడా దేనికోసం అంటే బేసిక్ రీసెర్చ్ చేయడానికి కోసము. బేసిక్ రీసెర్చ్ నేమ్ గుర్తుపెట్టుకోవాలా, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది, దాదాపు ప్రైవేట్ వాళ్ళ సెక్టార్ నుంచి 1 lakh crores ని మనం మొబిలైజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ 50,000 కోట్లు అనేది గవర్నమెంట్ అనుకుంది. ఇప్పుడు మొన్న బడ్జెట్ లో ఏం చెప్పారంటే మనకి 1,00,000 కోట్లు ప్రైవేట్ సెక్టార్ నుంచి మొబిలైజేషన్ చేయాలి. దేనికోసం? బేసిక్ రీసెర్చ్ కోసం. దేనికోసం? మనకి బేసిక్ రీసెర్చ్ కోసం. సో దట్ ఈస్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. సో బిల్ కూడా పాస్ అయిపోయింది. దీని ప్రకారం ఏంటంటే 50,000 కోట్లు గవర్నమెంట్ అనేది స్పెండ్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటి నుంచి 2023 నుంచి 28 వరకు. దేనికోసం? మనకి బేసిక్ రీసెర్చ్ కోసం. దీనికి బేసిక్ రీసెర్చ్ ని ప్రమోట్ చేయడానికి కోసము. ఓకేనా? నెక్స్ట్ వన్. సో చూడండి, ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విల్ యాక్ట్ యాజ్ చూడండి అపెక్స్ బాడీ టు ప్రొవైడ్ ద హై లెవెల్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఫర్ ద సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇట్ విల్ ఫోర్జ్ ద కొలాబరేషన్స్ అమంగ్ ద ఇండస్ట్రీస్ కానీ, గవర్నమెంట్ కానీ, అకాడమిషియా కానీ, రీసెర్చ్ బాడీస్ కానీ, వీళ్ళందరినీ కూడా ఏం చేస్తారు? కనెక్ట్ చేస్తారు అనమాట. వీళ్ళందరూ కూడా అకాడమిషియన్స్ కానీ, ఇండస్ట్రియల్స్ కానీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్ కానీ, గవర్నమెంట్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తుంది? కలిపి వీళ్ళందరికీ హెడ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి. దీన్ని రీసెర్చ్ ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి. సో కాబట్టి 2023 to 28 ఈ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. 2023 to 28 ఏదైతే ఉందో అది ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో దట్ ఈస్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 2023. ఇవన్నీ కూడా మనకి దేనికోసం తీసుకొచ్చారు? మనకి ఈ పేటెంట్స్ రైట్స్ ని పెంపొందించడానికి కోసం. చూడొచ్చు ఇక్కడ కూడా మనకి పేటెంట్స్ కోసం. చూడొచ్చు పేటెంట్ రూల్స్. సో పేటెంట్ రూల్స్ 2024 ని సింప్లిఫై చేయడం ద్వారా మనకి భారతదేశంలో పేటెంట్స్ రైట్స్ అనేది 17-fold ఇంక్రీజ్ అయినాయి. అట్లాగే నంబర్ ఆఫ్ ద డిజైన్స్ రిజిస్టర్డ్ కూడా ఇంక్రీజ్ అయినాయి. అండ్ నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది 50,000 కోట్లతోటి మన బేసిక్ రీసెర్చ్ ని ప్రమోట్ చేస్తూ అకాడమీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరినీ ఏం చేస్తారు? కలిపి వాళ్ళందరి కోఆర్డినేషన్ లో మనకి అపెక్స్ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దీనికోసం పర్టికులర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇది ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకేనా? సో ఎగ్జామినేషన్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఇది ఒకటి. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద స్టార్ట్అప్స్. సో స్టార్ట్అప్స్, సో ఈ స్టార్ట్అప్స్ ఏం చెప్తున్నాయో నచ్చదు. టు ప్రమోట్ ద స్టార్ట్అప్స్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్ ఇన్ ఇండియా. సో చూడండి 2016 మనకి ఇచ్చిన దాని ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ వాళ్ళ DPITT ప్రకారము. సో ఒకప్పుడు 2016 సంవత్సరంలో 300 స్టార్ట్అప్స్ ఉండేటివి. 300 స్టార్ట్అప్సే ఉండేటివి. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజేషన్ చేయడం జరిగిందో ఇవి చూస్తే ఇప్పుడు 1.25 lakhs స్టార్ట్అప్స్ అయినాయి బై మార్చ్ 2024 నాటికి. అంటే దాదాపు మీరు చూడండి 300 స్టార్ట్అప్స్ నుంచి ఎంత పెరిగినాయి? దాదాపు 1.25 lakhs ఆఫ్ ద మనకేంటి స్టార్ట్అప్స్ పెరిగినాయి భారతదేశంలో. అంటే అంత ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ అనేది, ఇన్నోవేషన్స్ అనేది ఏంటి చేస్తున్నారు. స్టార్ట్అప్స్ లలో చేసేదంతా ఏంటి కూడా కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేయడం, అది సక్సెస్ అవుతుందని ఏం చేయాలి? కమర్షియల్ గా మార్కెట్ లోకి తీసుకురావడం. అదే కదా స్టార్ట్అప్స్ లలో చేసేది. సో అది చూడండి. అండ్ దీంట్లో దాదాపు ఈ 1,25,000 స్టార్ట్అప్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి కదా. దీంట్లో 50,000కి పైగా చిన్న టౌన్స్ నుంచి వచ్చాయంట. పెద్ద టౌన్స్ లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఇట్లాంటి పెద్ద టౌన్స్ కాకుండా వరంగల్, విజయనగరము, ఓకేనా, సో మనకి నంద్యాల, సో లేదా హిందూపురం ఇట్లాంటి చిన్న టౌన్స్ ఉంటాయి. సో అలాంటి టౌన్స్ నుంచి మనం తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి మోర్ దాన్ 45% ఆఫ్ దీస్ రికగ్నైజ్డ్ స్టార్ట్అప్స్ ఆర్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద Tier 2 అండ్ Tier 3 టౌన్ నుంచి వస్తున్నాయి. అంటే చిన్న టౌన్స్ లలోనే ఎక్కువ మొత్తంలో రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ఇండికేషన్ మనకి. సో దాదాపు 45% అనేది మనకి ఇక్కడ నుంచే వచ్చాయి, చిన్న టౌన్స్ నుంచి రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్తున్నాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సో ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2 అండ్ నెంబర్ 3 చూడండి. అట్లీస్ట్ మోర్ దాన్ 47% ఆఫ్ ద రికగ్నైజ్డ్ స్టార్ట్అప్స్ హ్యావ్ ద అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్. ఒక్క ఉమెన్ డైరెక్టర్ అయినా ఉందంట. 47% స్టార్ట్అప్స్ కి ఒక్క ఉమెన్ డైరెక్టర్ అయినా ఉందంట. 45% స్టార్ట్అప్స్ Tier 2, Tier 3 టౌన్ నుంచి స్టార్ట్ అయితే 47% స్టార్ట్అప్స్ లలో కనీసం ఒక్క ఉమెన్ డైరెక్టర్ అయినా ఉందంట. 47% ఆఫ్ ద సో రికగ్నైజ్డ్ స్టార్ట్అప్స్ లోపల కనీసం ఒక్కరైనా ఉమెన్ డైరెక్టర్ ఉన్నారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టార్ట్అప్స్ ఆర్ ఫైల్డ్ అబౌట్ మోర్ దాన్ 12,000 పేటెంట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ 2016 to 2024 మార్చ్ నాటికి దాదాపు 1,200లకు పైగా మనకి పేటెంట్ రైట్స్ ని ఫైల్ చేశారు. అంటే అన్ని ప్రొడక్ట్స్ తయారైనాయని కదా, వీళ్ళందరూ కూడా పేటెంట్ రైట్స్ ఫైల్ చేశారు. 12,000 అంటే సో డిఫరెంట్ గా 12,000 ప్రొడక్ట్స్ తయారయ్యాయనే కదా. ఆ 12,000 ప్రొడక్ట్స్ అన్నిటికీ మనకి పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేసుకున్నారు మనకి. సో ఇలా భారతదేశంలో ఇలా మనకి ఈ స్టార్ట్అప్స్ అనేవి కూడా ఏంటి, ఇన్నోవేషన్స్ అనేవి మనకి గ్రో అవుతూ ఉన్నాయి. అట్లాగే చూడండి
there are over 13,000 startups are based 13,000 startups అనేది దీంట్లో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ అండ్ నానో టెక్నాలజీ. సో దాదాపు 13,000కు పైగా స్టార్ట్అప్స్ అనేటివి సో ఈ లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన మనకి రీసెర్చ్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దాదాపు 13,000కు పైగా స్టార్ట్అప్స్ ఇవే ఉన్నాయంట. దీనికి సంబంధించినవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఇవి 13,000కు పైగా స్టార్ట్అప్స్ ఇవే ఉన్నాయి మనకి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఫండ్ ఆఫ్ ద ఫండ్స్ ఫర్ ద స్టార్ట్అప్స్. ఇది మనకి ఏంటిదంటే సో ఈ స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దాదాపు 2016లో స్టార్ట్ చేసింది. ఏంటి స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మనకి స్టార్ట్అప్ ఇండియా అనేది స్టార్ట్ చేసింది. మనకి ఏ స్కీమ్ ని? స్టార్ట్అప్ ఇండియా స్కీమ్. సో దాదాపు ఈ స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ని మనకి సో 2016 నుంచి మనకి క్లియర్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్టార్ట్అప్ ఇండియా కింద దాదాపు 10,000 కోట్లని దాదాపు గవర్నమెంట్ అనేది సీడ్ ఆఫ్ ఫండ్స్ గా ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్ లేదా సీడ్ ఫండ్ అంటాం. దట్ ఈస్ ద ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఫర్ ద స్టార్ట్అప్స్ కి more than 10,000 crores has been committed to more than 135 alternative investment funds which has invested more than 18,000 crores in the startups by the end of the world. So ఇది గవర్నమెంట్ అనేది దాదాపు 10,500 కోట్లని స్పెండ్ చేయాలనుకుంది దేనిపైన? స్టార్ట్అప్స్ పైన. కానీ ఎప్పుడు 2016లో ఈ పాలసీని తీసుకొచ్చినప్పుడు స్టార్ట్అప్ ఏదైతే ఉందో సో ఈ స్టార్ట్అప్ పాలసీని తీసుకొచ్చినప్పుడు యాక్చువల్గా 2015లో ప్రపోజ్ చేశారు, కానీ ఇంప్లిమెంటేషన్ 16 నుంచి స్టార్ట్ అయింది ఇది. అయితే ఈ పాలసీని తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే 10,000 కోట్లతోటి సీడ్ ఫండ్ పెట్టింది గవర్నమెంట్. తర్వాత 10,500 కోట్లు అయింది. కానీ ప్రైవేట్ వాళ్ళ మొబిలైజేషన్, ప్రైవేట్ వాళ్ళ సహకారంతో జాయింట్ వెంచర్ ఫండ్స్ వాళ్ళతో టైప్ అయి వీళ్ళతో టైప్ అయి మొత్తానికి 18,000 కోట్లని ఇప్పటి వరకు మనకి స్టార్ట్అప్స్ కోసం స్పెండ్ చేసినట్టు గవర్నమెంట్ చెప్తుంది. దేని ద్వారా? ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా. అంటే విచ్ ఇస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్, జనరల్ గా గవర్నమెంట్ సహకారంతో. ఓకే, సో అలా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా దాదాపు మనకి సో 10,500 కోట్లే అనుకున్నారు. బట్ 10,500 కోట్లు అనేది కాస్త మనకి పెరిగి ఎంతకైంది? 18,000 కోట్లు అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. వీటిలలో స్టార్ట్అప్స్ లో ఎవరితోటి? చాలా అందరి ప్రైవేట్ వాళ్ళ సహకారంతో, ఫారెన్ వాళ్ళ సహకారంతో. నెక్స్ట్ Bharat Startup Knowledge Access Registry aims to bring together all the diverse stakeholders in the startup ecosystem. ఇది ఒక రిజిస్ట్రీ అన్నమాట. సో భారత్ స్టార్ట్అప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. దీంట్లో ఏంటిదంటే ఎవరైతే భారతదేశంలో స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయో అలా స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. సో అలా వాళ్ళు ఏం ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, దేనిపైన రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు దేంట్లో స్పెసిఫిక్ రీసెర్చ్ ఉంది, సో ఇవన్నీ కూడా మనకి సో దాంట్లో ఉన్నాయి అనమాట. సో దట్ స్పెసిఫిక్ రీసెర్చ్. కాబట్టి భారత్ స్టార్ట్అప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. ఓకేనా? సో అలా మనకి రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రీసెర్చ్ కాదు, ఒక డేటా బేస్ అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాం కదా భారతదేశంలో 1.25 lakh ఏమున్నాయి అనుకున్నాం, స్టార్ట్అప్స్ ఉన్నాయి అనుకున్నాం. మరి ఈ స్టార్ట్అప్స్ దేనికి సంబంధించినవి, ఏ ప్లేస్లలో ఉన్నాయి, వాళ్ళు దేని మీద రీసెర్చ్ చేస్తున్నారు, ఆ డేటా అంత ఇప్పుడు మనకి ఇది ఎలా తెలిసింది? more than 13,000 సో స్టార్ట్అప్స్ అనేటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, నానో టెక్నాలజీ కానీ, రోబో టెక్నాలజీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో రీసెర్చ్ చేసి మనకి ఎలా తెలిసిందంటే సో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద భారత్ స్టార్ట్అప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. రిజిస్ట్రీ అంటే ఇట్ ఈస్ వాట్? డేటాబేస్. సో ఓకే, సో ఇవన్నీ కూడా మనకి స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇన్నోవేషన్ చేద్దాం. ఇన్నోవేషన్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ 2023లో తీసుకుంటే మనం ఒకప్పుడు 81 ర్యాంక్ నుంచి సో 66 నుంచి 60, 50, ఆ తర్వాత స్లోగా అయింది 52కి, 48, 46, ఇప్పుడు సో 40వ ర్యాంక్కి రావడం జరిగింది. ఇట్లా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో మనం 40 ర్యాంక్కి సో పైకి ఎక్కడం జరిగింది. సో అండర్ ద గ్లోబల్ సో ఇన్నోవేషన్ ఇండెక్స్ సో ఇండియా ర్యాంక్ is consistently improved. Then the India ranks first in the lower middle income countries among our central and the South Asian economies. ఇక వెనుకబడ్డ దేశాలలో కానీ సో సౌత్ ఏషియాలో కానీ సెంట్రల్ ఏషియాలో కానీ తీసుకుంటే మనదే టాప్ లో ఉంది. సో ఇండియా హోల్డ్స్ టాప్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్లీ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ స్కేల్ ఇండికేటర్. అంటే ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండికేటర్ ఏదైతే ఉందో దీంతో చాలా ఇండికేటర్లు తీసుకుంటారు. ఆ ఇండికేటర్లలో ఒక ఇండికేటర్ ఏంటిదంటే డొమెస్టిక్ గా మార్కెట్ ఎలా ఉందనేది అసెస్మెంట్ చేస్తారు. డొమెస్టిక్ గా మనమే స్ట్రాంగ్ ఉన్నాం, ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి. సో ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కానీ, జర్మనీ కానీ, ఈ దేశాలన్నింటి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. వాళ్ళు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయకపోతే వాళ్ళకి వాళ్ళ ఎకానమీ రన్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇప్పుడు అమెరికా తీసుకుంటే 33 కోట్ల పాపులేషన్, జర్మనీ తీసుకుంటే 5.5 కోట్ల పాపులేషన్. వాళ్ళు 5.5 కోట్లకి 33 కోట్లకి ఎన్ని వస్తువులు ప్రొడక్షన్ చేసినంత డిమాండ్ ఉండదు. మన దగ్గర 140 కోట్ల పాపులేషన్, అవునా కాదు? సో వాళ్ళు అమెరికాతో పోలిస్తే 5 times, ఇక జర్మనీతో పోలిస్తే ఎంత అర్థం చేసుకునే, జర్మనీతో పోలిస్తే 25 times మన
మన పాపులేషన్. సో ఆబ్వియస్లీ మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనది డొమెస్టిక్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో అందువల్ల మన ఇండియా అనేది అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వదు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇండియా హోల్డ్స్ అవర్ టాప్ ర్యాంక్. సో ఇండియా హోల్డ్స్ అవర్ టాప్ ర్యాంక్ విత్ రెస్పెక్ట్ టు అవర్ డొమెస్టిక్ మార్కెట్ స్కేల్ ఇండికేటర్. డొమెస్టిక్ గా చాలా వస్తువులకు డిమాండ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇండియానే టాప్ ర్యాంక్ ఉంది అనమాట గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. మనకి దేనిలో డొమెస్టిక్ మార్కెట్ అనే ఒక పారామీటర్ ని తీసుకున్నప్పుడు ఆ డొమెస్టిక్ మార్కెట్ పారామీటర్ లో మాత్రం ఇండియానే టాప్ లో ఉంది. ఇండియా ఉంటుంది, చైనా ఉంటుంది ఇప్పటికీ. ఎందుకంటే రీజన్ ఇస్ హ్యూజ్ పాపులేషన్, వస్తువులకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అవునా కదా? ఇండియాలో ఇప్పుడు అందరికీ కార్లు ఉన్నాయా? అందరికి ఏసీలు ఉన్నాయా? చెప్పండి, లేవు కదా. అందరికి స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? లేవు. ఉమెన్ ఉన్నారు. భారతదేశంలో 49% మంది ఉమెనే మన మొబైల్ ఫోన్స్ వాడుతున్నారంట. పల్లెటూర్లలో మేము చూసు కదా, అందరికి మొబైల్స్ లేవు. సో ఇంకా వస్తువులకి ఏం కూడా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇదనమాట మనం ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి ముచ్చట్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇది ఒకసారి రీక్యాప్ కొట్టండి. సో ఇది మనకి ఇంత స్పెండ్ చేశారు 2019-21 వరకు. మనకి ఏవి ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ ఫాలోడ్ బై టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. దీంట్లో ఇండస్ట్రీస్ కి సంబంధించి కనుక తీసుకుంటే నెక్స్ట్ పేటెంట్ రూల్స్ సింప్లిఫై చేయడం వల్ల సో 6,000 నుంచి 1,00,000 వరకు. ఇక్కడ కూడా మనం తీసుకుంటే 7,000 నుంచి దాదాపు 30,000 వరకు. అండ్ ఇక్కడ తీసుకుంటే 300 స్టార్ట్అప్స్ నుంచి 1,25,000. 45% డై టు డై రిసిడెంట్స్ ఉన్నాయి. 47% ఉమెన్ ఉన్నారు మనకి. ఓకేనా? సో 12,000 పేటెంట్స్ రైట్స్ ని ఫైల్ చేశారు వాళ్ళు. అండ్ దాదాపు 13,000 అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన రీసెర్చ్ చేస్తున్నాయి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ని 18,000 కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ ఈ స్టార్ట్అప్స్ అన్నిటి కోసం ఒక డేటాబేస్ ని కూడా తయారు చేశారు. ఏంటిది? భారత్ స్టార్ట్అప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అని ఈ స్టార్ట్అప్స్ కూడా స్టార్ట్ చేశారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఆల్రెడీ పేటెంట్స్ రైట్స్ డిజైన్స్ తో పాటు ఇక్కడ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసాము 50,000 కోట్లతోటి. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వర్డ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎగురుతుంది ఎగ్జామినేషన్ లో 2023 to 2028. సో ఇదంతా కూడా ఎవరు వీళ్ళందరితోటి కోఆర్డినేషన్ లో ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళతోటి, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ తోటి, అకాడమిషియన్ అంటే గవర్నమెంట్ కానీ, సో రీసెర్చ్ బాడీస్ తోటి అందరితోటి ఏం చేస్తుంది, కోఆర్డినేట్ అయిపోయి సో వాళ్ళందరికీ అపెక్స్ బాడీ లాగా పనిచేసి మనకి భారతదేశంలో దేంటిది మనకి సైంటిఫిక్ రీసెర్చ్ ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 50,000 కోట్లతోటి మనకి గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. కానీ ఈ ఇయర్ బడ్జెట్ లోపల నిర్మలా సీతారామన్ ఏం చెప్పిందంటే ఈ 50,000 కోట్లు కాకుండా ఈ 50,000 కోట్లను గవర్నమెంట్ ఆటోమేటిక్ గా పెడుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ రీసెర్చ్ చేయాలి కదా. ఎంత 5 సంవత్సరాలకి 50,000 కోట్లు అంటే నథింగ్, ఇట్ ఇస్ వెరీ పీనట్స్ గవర్నమెంట్ కి. అంటే సంవత్సరానికి ఎంత ఇస్తారు? 10,000 కోట్లే కదా, పెద్ద విషయం కాదు. ప్రైవేట్ వాళ్ళతో ఇంకా 1,00,000 కోట్లు మొబిలైజేషన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాం మన బడ్జెట్ లో. ఇది పక్కన పెట్టండి, ఇది 50,000 కోట్లు సపరేట్. ఇది కాకుండా ప్రైవేట్ సెక్టార్ నుంచి 1,00,000 కోట్లు మొబిలైజేషన్ చేయాలా ఓన్లీ ఫర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్ లో అనౌన్స్మెంట్ చేశారు. సో మొబిలైజేషన్ ఆఫ్ ద 1,00,000 crore rupees ఫర్ ద బేసిక్ రీసెర్చ్ విత్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా. ఇదంతా కూడా గవర్నమెంట్ సెక్టర్ కి సంబంధించి. ఓకే, సో అదనమాట మనకి 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లలో మన సో గవర్నమెంట్ అనేది ఏ విధంగా రిలీజ్ చేస్తుంది ఏందనేది మనకి సో అది మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ వరకు అయితే సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇయర్ 50,000 కోట్లు ఇది ఏం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద స్టార్ట్అప్స్ అని క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్స్ లేదంటే ఇవన్నిటిలో కూడా 3 మిక్స్ చేసి కూడా క్వశ్చన్ రావచ్చు. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఎకనామిక్స్ అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రెండింటిలో పార్ట్ ఇది. సో ఇందులో అయినా క్వశ్చన్ రావచ్చు. లేదు అంటే ద క్వశ్చన్ ఇస్ సో ఇండస్ట్రీస్ లో పెడుతున్నటువంటి రీసెర్చ్లలో చూడండి. సో దట్ ద R&D రీసెర్చ్ దేంట్లో R&D ఇండస్ట్రీస్ లో చేసే రీసెర్చ్. ఓకే, ఇండస్ట్రీస్ లో చేసే రీసెర్చ్లలో టాప్ ఎక్కడ పెడుతున్నారు మన డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రగ్స్ అండ్ తర్వాత టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ సో DTIT. ఓకేనా? సో అట్లా గుర్తుపెట్టుకోండి. DTIT డ్రగ్స్ అండ్ టెక్స్టైల్స్, మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మళ్ళీ ఏంటిది మనకి ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి DTIT. ఓకే, DTIT. సో ఇది ఓవరాల్ గా మనకి సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.